వారం వచ్చింది మార్నింగ్ షో. ఎంత పట్టుదల! ఫస్ట్ డే ఫస్ట్, లాస్ట్ డే దేవుడు చూపిస్తాడు సినిమా. బాబా బాబా, చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రార్థించండి అయ్యా. ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఏ లాభము లేదయ్యా. గంట సేపు లైన్లో నించొని 3 గంటలు సినిమాలు చూసే బదులుగా 4 గంటలు మీ తండ్రి, తల్లి, మీ రక్త సంబంధికుల కోసము, బంధువుల కోసం, ప్రపంచములో సమాధానము కోసము ప్రార్థించండి అయ్యా. నా దృష్టిలో వాడు ఒక వెధవ. ఎవరేమన్నా డోంట్ కేర్. నా దృష్టిలో రాజా అనేవాడు ఒక వెధవ. ఎందుకు వెధవ అని అంటున్నానంటే, తను హీరోగా ట్రై చేసే రోజుల్లో ఒక యాక్టర్గా తను ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎన్ని దేవుళ్ళకి మొక్కింటాడు. నేను సక్సెస్ అవ్వాలి, హీరోగా నిలబడాలి, సంపాదించాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని. అప్పుడు ఈ బుద్ధి అప్పుడు ఉందా నీకు? ఎంతమందికి నువ్వు దండం పెట్టింటావు, నాకు అవకాశాలు చెప్పి సక్సెస్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు నువ్వు నాకు ఆ మాట అంటే నాకు నిజంగా వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు యాక్టర్ కాకపోతే నేను ఎవరు తాగుతాడు, నువ్వు ఎవరు తెలుసు? నువ్వు హీరో అయ్యా కాబట్టి ఇప్పుడు నువ్వేదో చేసుకుంటున్నావు, అది నీ పర్సనల్ విషయం, నువ్వు ఏదో చేసుకో. ఇప్పుడు సినిమా కోసం వచ్చి సినిమాలు సక్సెస్ అయ్యి సినిమాలు సంపాదించుకొని నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతావు సినిమా గురించి, నేను ఏమనాలి? అది కూడా చాలా నేను కూడా చూసాను ఈ మధ్య. దీనంగా ఆడుకుంటున్నాడు. ఒక గంట కిలో నిల్చొని 3 గంటల సినిమాకు ఎలా చూస్తారు? పనికి మాల సినిమాలు అంటున్నాడు. నాకు తడబడి వస్తుంది ఆ మాట అంటే. ఇప్పుడు సినిమా యాక్టర్గా నువ్వు హీరో కాకపోతే అసలు నువ్వు ఎవడు తెలుసు? నువ్వు నీ లైఫ్ ఏంటి? ఇప్పుడు సినిమా కోసం కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మంది వెయిట్ చేసి కష్టం సినిమా కోసం అదే నమ్ముకొని తిండి ఉండక, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నువ్వు సినిమాతో కదా పైకి వచ్చావు. ఆ మాట ఎలా నచ్చు? నువ్వు కరెక్టే నా మాట అన్నాడు. సినిమా వాళ్ళు చాలామంది దొరికితే కొడతారండి, చాలామంది కాసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జీవితాలు తెలియదు ఇక్కడ ఏమైపోతాయి జీవితాల్లో. సినిమా నమ్ముకో కష్టపడుతున్నావు నువ్వు. ఇప్పుడు బయట వాళ్ళు అన్నారు అప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా ఓకే, అది నువ్వు సినిమా వాడిగా వచ్చి సినిమాలు సక్సెస్ అయ్యి సినిమాలు సంపాదించుకొని సినిమాల ద్వారా నీకు పేరు వచ్చి ఇప్పుడు ఆ పనికి మాలిన సినిమాలు ఎందుకు చూస్తారంటే, అసలు నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా ఏంటంటే కడుపు నువ్వు దేవుణ్ణి కొలనట్టు నువ్వు కొలుసుకో. నీ ఎవరు వద్దన్నారు, నీ పర్సనల్ విషయం నువ్వు కొలుసుకో. నువ్వు సినిమా తక్కువ చేసింది ఎందుకు మాట్లాడతావు? సినిమా ఫుడ్డే తిన్నావుగా, ఆ సినిమాతోనే కదా నీ ఫ్యామిలీ ఆ రోజు నువ్వు కాపాడుకున్నావు. ఇలాంటి వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఏమనాలంటే, తల్లి దగ్గర పాలు తాగి మన రొమ్ము కుద్దా ఉంటారు చూడు, ఆ టైపు వెదవలేదు.